ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఓయూ వీసీ జారీ చేసిన సర్కులర్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు విద్యార్థులు ర్యాలీ తీశారు. ర్యాలీకి అనుమతి లేదని విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జనజాతర పేరు మీద ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి దొంగతనంగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆ సభను పెట్టుకొని ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండు. మాతో ఏం చెప్పిండు, జనజాతర తెలంగాణ జనజాతర సభ జరిగిన తర్వాత తమ్ముడు మీ రుణాన్ని మేము జన్మలో మర్చిపోలేను, నన్ను ఈ దెబ్బతోటి ఎక్కడికో పెద్ద లీడర్ను చేసిర్రు, ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ రుణం తీసుకుంటా నేను రాబోయే రోజుల్లో అన్నాడు. ఇప్పుడు ఇలానేనా రుణం తీసుకున్నది? విద్యార్థుల యొక్క ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ నీకు ఒక విద్యాశాఖ మంత్రి అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం నీ ముటి కిందనే పెట్టుకున్నావు కదా రేవంత్ రెడ్డి. విద్యాశాఖ నీ ముటి కింద పెట్టుకుని విశ్వవిద్యాలయాలను విద్యాశాఖలో ఉన్న ఈ లోపాలను సరిచేయకుండా ఎక్కడ విద్యార్థులు మా పైన వ్యతిరేకంగా వస్తారో అనే ఉద్దేశంతో కదా మీరు ఈ రోజు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా వీసీ గారిని కూడా కోరేది ఏంటంటే మీరు మన వాళ్ళు అనుకున్నాం కానీ మీరు కూడా ప్రభుత్వం చేతిలో తొత్తుగా మారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అప్రజాస్వామికం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మీరు గనక ఈ సర్కులను వెంటనే బేషరతుగా వెనుకకు తీసుకపోతే రాబోయే రోజులలో అన్ని విద్యార్థి సంఘాలుగా కలిసి ప్రజా ఉద్యమాన్ని ఏర్పాటు చేసి మీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ తీసుకొచ్చినటువంటి సర్క్యులర్ ఈ యూనివర్సిటీలో నిరసన చెప్పే హక్కును కాలరాస్తూ ఇలా భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిగా వైస్ ఛాన్సలర్ హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఇలా భారతీయ జనతా పార్టీకి ఇలా అడుగులకు మడుగులొత్తుతూ ఇలా ఎన్ఈపీని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి వైస్ ఛాన్సలర్ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే విద్యార్థులకు నష్టం చేసేటువంటి చర్యలు పరిశోధన విద్యార్థులు PhD 2017, 2018 పరిశోధన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్మిషన్లు రద్దు చేస్తా వాళ్ళను సబ్మిషన్ చేసుకునేటువంటి హక్కును రాసే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. కాబట్టి వెంటనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము వైస్ ఛాన్సలర్ హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ అప్రజా స్వేచ్ఛను ఇలా నిరసన చెప్పే హక్కును కాలరాసే విధంగా ఉన్నటువంటి ఈ సర్కులను కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి NSA విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా వైస్ ఛాన్సలర్ హెచ్చరిస్తా ఉన్నాం.